మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదుగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో రాహువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో దానిలో తృతీయస్థ రవి గురించి మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ యొక్క తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం గత వారం నుంచి మొదలైంది. అలాగే రవి చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్గా థర్డ్ హౌస్లో ఎప్పుడూ లేని విధంగా 3 నెలల తర్వాత ఆయన యోగిచ్చే స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మీ పరాక్రమం, మీ ధైర్య సాహసాలు ఇంప్రూవ్ అవుతాయి. ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడే ఆస్కారాలు ఉంటాయి. చాలా వరకు కూడా ఈ తృతీయ స్థానంలో చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన పనులు కూడా అతి తక్కువ కష్టంతోనే మీరు చక్కగా మంచి ఫలితాలు సాధించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే బుధ శుక్రుల యొక్క యుతి గురించి మెయిన్గా చెప్పుకోవాలి. ఈ వారం నుంచి బుధుడు శుక్రుడు ఇద్దరు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. యాక్చువల్గా చతుర్థంలో బుధ శుక్రుల యొక్క యుతి చాలా బాగా యోగిస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించి కానీ వాహనాలు, ప్రాపర్టీస్, గృహానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఈ యొక్క యుతి ఏదైతే ఉందో బుధ శుక్రుల యుతి చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పుకోవాలి. అలాగే ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నది రాహువు లాభస్థాన సంచారంలో ఉంటాం. లాభంలో ఉన్న రాహువు ఈ రాశికి వన్ ఆఫ్ ద ఎస్సెట్ కింద మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాడిసి నడుస్తున్న వేళ పెద్ద గురుబలం కూడా లేకుండా, అంటే మేజర్ ట్రాన్సిటల్ ప్లానెట్స్లో, లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో యోగిస్తున్న గ్రహంగా రాహువుని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ వారం 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే చంద్రుడితో కూడా కలిపి. కాబట్టి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో మీ డైలీ రొటీన్ కావచ్చు, ఈ వారం ఎక్కువగా మీరు గృహపరమైన విషయాలకి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారాలు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్, అది ఉద్యోగపరంగా కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చోటు చేసుకునే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుడు యోగించడం కావచ్చు, అదే రాశ్యాధిపతి అర్ధాష్టమంలో ఉండడం కావచ్చు బుధుడు కూడా, ఇది చాలా వరకు కూడా వాహనాల కొనుగోలు, అమ్మకాలకి సంబంధించి కానీ, గృహపరమైన విషయాల గురించి కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చే విధంగానే ఉంది. అలాగే బుధ గురువారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో చంద్రుడు యోగించడంతో పాటుగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అర్ధాష్టమం ఉన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే 4th హౌస్లో బుధ శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్స్ ఉచ్చస్థితిలో ఉన్న గురుడు, యాక్చువల్గా గురుడు కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎక్కువ కలిగిస్తుంటాడు. బట్ బుధ శుక్రులు ఇద్దరు కూడా యోగించడం వల్ల ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంతవరకు, ఇక్కడ చాలా వరకు కూడా వాటి విషయాల్లో ఇన్నర్ పీస్కి సంబంధించి, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్కి సంబంధించిన విషయాల్లోనూ, వాహనాల కంఫర్ట్స్ కావచ్చు, ఎనీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మేషరాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఈ వారం వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా కనిపిస్తుంది వారాంతంలో.
సో ఇక్కడ వారాంతంలో చంద్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉండడం ఇది కొంతవరకు వాహనాలు నడిపే విషయంలో అయినా, వాహనాలకు సంబంధించి తీసుకునే విషయంలో అయినా, శుక్ర శనివారంలో మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని సార్లు ఇంటికి సంబంధించిన విషయాల్లో సమ్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ సమ్ కొంతవరకు చంద్రుడి అష్టమ దోషం మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల పట్ల కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. ఇది వారాంతానికి సంబంధించి. సో మెయిన్గా ఈ వారం మనం చూడవలసిన విషయం ఏంటంటే ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. సో ఇక్కడ ఫ్యామిలీ పరమైన విషయాలకి సంబంధించి కొంచెం హార్ష్గా, ర్యాష్గా కొంచెం మనీ స్ట్రక్కింగ్స్, ఫైనాన్షియల్గా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకోటి శని యొక్క వ్యయ స్థాన సంచారం కూడా కనిపిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లోనూ, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ కొంచెం ఆచితూచి తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. అలాగే వాక్ స్థానంలోనే కుజుడు ఉన్నాడు. ధరణి గర్భ సంభూతం చదువుకోండి, కుజ నవగ్రహ శాంతి మంత్రం. శని వ్యయ స్థానంలో ఉన్నారు. తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీలాంజన సమావాసం, శనికి నిత్యం శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.